సిద్దిపేట జిల్లా గజ్వేల్ రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసిత రైతులు గజ్వేల్ ఆర్జీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని, తమకు రావాల్సిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ భూమికి బదులుగా భూములు ఇప్పించాలని, లేని పక్షంలో మార్కెట్ విలువల ప్రకారం ధర చెల్లించాలని అన్నారు. ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూములు కోల్పోయామని, తమకు మిగిలిన కొద్దిపాటి భూములు మళ్లీ ఆర్ఆర్ఆర్తో పోతే తాము జీవనాధారము కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, మా ఉపాధి కోల్పోయినందుకు. లేదు అంటే మేమే డబ్బులు పెట్టుకొని చనిపోతాం పోసుకొని. దీనికి అభ్యంతరం ఏం లేదు. ఆఫీసర్ ఒక గ్రామానికి 60-70 మంది బిడాలియన్ వేసుకొని వచ్చి మమ్మల్ని బెదిరించడం, రాత్రిపూట బెదిరించడం, ఇదంతా నిద్ర పట్టడం లేదు. మీ బాధకు మేము సావాలన్నా, సావమంటే చనిపోతాం, చనిపోనికే వచ్చినాం. సావమంటే ఇప్పుడే ఇక్కడనే చచ్చిపోతాం. ఒక 2 ఇట్లా తీసుకొచ్చి కూడా మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు అన్న రెడీ ఉన్నాయి. తీసుకొని వచ్చి సావమంటే చచ్చిపోతాం. రిక్వెస్ట్ మీకు అందరు దయచేసి ఏంటంటే మాకు న్యాయం చేయండి. మాకు రైతులం, మేము రైతులం, మేము అంత పిచ్చోళం కాదు, మేము అంత అది కాదు. ఇది ఒక ఎమ్మెల్యే స్థాయి. మీకు అందరు ఓట్లు వేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి. ప్రతి ఒక్క ఆఫీసర్కు కుర్చీలు బిర్చీలు వేయాలి. మీకు అందరు గౌరవం ఇవ్వాలి. మీకు అందరు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పోలీసు వాళ్ళకు, వీళ్ళకు, వాళ్ళకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు నమస్తాలు పెట్టాలి. మాకెవడు గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఇంతవరకు మాకు ఏమి ఇస్తారు, ఏం చేస్తారు, ఇంతవరకు మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ట్రిపుల్ గురించి మాత్రం కోమరెడ్డి వెంకరెడ్డి ఏమంటాడు, మీకు 40 కిలోమీటర్ నుంచి 60 కిలోమీటర్ మారుస్తా అని మాట తప్పింది. ఉగాది నాడు వెళ్ళినాం. ఉగాది నాడు పచ్చడి పోసిండో పోయలేదో. గజ్వేల్ ట్రిపుల్ కేసీఆర్ కోసం తన సొంత జాగా కోసం వేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మారుస్తా, 60 కిలోమీటర్ మారుస్తాను. ఇంతవరకు దాని మీద మాట తప్పి దొంగ అయిపోయింది కోమరెడ్డి వెంకరెడ్డి. ఆయన మాట తప్పిండు, రేవంత్ రెడ్డి మాట తప్పిండు. ఇప్పుడు మా రైతుల గొంతులో విషం పోసి చంపాలని వాళ్ళు చూస్తున్నారు. ఏం లేదు సార్, మా రైతులకి ఎప్పుడైతే ట్రిపుల్ రోడ్డు మా రైతుల భూమి